ఆడదాం ఆంధ్ర మరి ఇవాళ ప్రారంభమైంది. గుంటూరులో లైలా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి గారు, క్రీడా శాఖ మంత్రి, యువజన, టూరిజం, అలాగే క్రీడా శాఖ మంత్రి శ్రీమతి రోజా గారికి బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పించి మరి ఆ తర్వాత ఆయన కూడా మరి బ్యాటింగ్ చేసి చూపెట్టారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. మరి ఆడుదాం ఆంధ్రాకి మరి బ్రాండ్ అంబాసిడర్ గానో ఇంకేదో అంబాసిడర్ గానో అంబటి రాయుడు గారిని మరి పెట్టారు. ఎందుకంటే వచ్చిన ప్రేక్షకులు క్రీడాకారులు కలిపి ఏదో ఒక జాయింట్ లిస్ట్లో కూడా అఫ్కోర్స్ సింహభాగం ప్రేక్షకులే ఉన్నారు. కొంతమంది ప్రేక్షకులను కూడా క్రీడాకారులుగా మారుస్తున్నట్టుగా తెలిసింది. ఏదేమైనప్పటికీ ఏదో ప్రభుత్వ ఖర్చుతో మన పోస్టర్లు వేసుకోవడానికి అట్లీస్ట్ కొంతమంది విద్యార్థులు 18 సంవత్సరాలు దాటి ఓటు హక్కు వచ్చిన విద్యార్థుల ఓట్లను కూడా ఒడుపుగా లాక్కోవటానికి మంచి స్కీమే. అట్లీస్ట్ ఆడదాం ఆంధ్ర వేరే రకంగా పనికొచ్చినా పనికి రాకపోయినా ఈ రకంగా ఎంతో కొంత ఎన్నో ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మరి అంబటి రాయుడు మరి పాపులర్ క్రికెట్ పర్సన్ మన రాష్ట్రంలో, మరి ఆ జిల్లాకే, గుంటూరు జిల్లాకి చెందిన వ్యక్తి. మరి ఆయన కూడా ఆడదాం ఆంధ్ర మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, రోజా గారు వీళ్ళందరూ వస్తే మరి ఇతను రాకుండా మరి అక్కడ క్రీడలు ఎలా ప్రారంభం అవుతున్నాయో లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆట రాని జగన్మోహన్ రెడ్డి గారు ఆట నేర్చుకోవటానికి వచ్చిన రోజా గారి ఆటలు ఆడదాం ఆంధ్రాలో చూడటం మరి చాలామంది బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరి ఇంతలోనే మరి అంబటి రాయుడు గారికి టికెట్ ఇస్తానని చెప్పి మరి ఆయనకు కూడా నో అంటే మరి ఆయన రాలేదా? ఏదేమైనా ఆడదాం ఆంధ్ర ప్రజలు ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుగా మారింది. ఇవాళ చూస్తే రోజు టీవీల్లో అంగన్వాడీలు వారి పాటలతో మరి కొన్ని పాటలు వారే పాడుతున్నారు, కొన్ని పాటలు పెట్టి మరి వారి తీవ్ర నిరసనని తెలియజేస్తున్నారు. పొద్దునుంచి మరి సాయంత్రం దాకా కష్టపడి పసిపిల్లల ఆలన పాలన, బాలింతల ఆలన పాలన, మరి వారికి ఒక స్టాండర్డ్ వరకు చదువు చెప్పటం, మరి ఇటువంటి ఫుల్ టైం జాబ్ చూసే వాళ్ళకే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అడుగుతున్నారు. మరి అది ఎంతైనా అవసరం. అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు జీతం పక్కనున్న రాష్ట్రంతో సమానంగా ఇస్తాననే మాట ఇచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోవటం చారిత్రక అవసరం. వాళ్ళు ఒక పక్క ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ కేవలం ఆడుకోవటానికి ఆడుకుంటున్నారు వాలంటీర్లు. మరి వీరు ఎందుకు ఆడుకుంటున్నారో మనకు అర్థం కాదు. ఎందుకంటే వాలంటీర్లని కేవలం ప్రజా సంక్షేమం కోసం వారు త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలా ₹1 జీతంతో ఆయన పనిచేస్తున్నారు, అలాగే ఏదో కొద్దిపాటి హానరోరియంతో, గౌరవ వేతనంతో మరి పనిచేస్తున్నారు ఈ వాలంటీర్లని చెప్పడం జరిగింది. వారికి ఒక 5,000 సాక్షి పేపర్ అలవెన్స్ ఇలాంటి చిన్న అలవెన్సులతో మరి వారు సామాజిక సేవలో భాగంగా మరి వైఎస్ఆర్ పార్టీకి సేవ చేసుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతూ ఏదో మసిపూసి మారడిగా చేసి జరిపిస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటి? సొమ్ము మందే, షోకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీది. ఏదో 5,000 చొప్పున ఇస్తున్నారు రాష్ట్రానికి, మరి నెలకి
మరి 2,70,000 మందికి 5,000 చొప్పున మరి ఎన్నో వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం. కేడరా దూరం అయింది పార్టీకి. నాకు వీళ్ళు ఉన్నారనుకున్నారు. ఇప్పుడు వాళ్ళు స్ట్రైక్ అంటున్నారు. ఏంట్రా అంటే మరి 5,000కి ఎందుకు చేరారో తెలియదు. మరి ఏదన్నా ఒక సంవత్సరం తర్వాత పెంచితే 5,000ని 6,000 చేస్తారు, లేకపోతే ఇంకో 1,000 కలిపి 7,000 చేస్తారు. దీనికి మరి వాళ్ళు ఎంత అడుగుతున్నారు? 18,000 అడుగుతున్నారా వాలంటీర్లు? 16,000 నుంచి 18,000 చేయమని చెప్పి వారి సేవలకు సేవారత్న అవార్డులు లేకపోతే సేవా వజ్ర అవార్డులు సరిపో, మాకు జీతం 3.5 times పెంచాలి అని చెప్పి మరి వాళ్ళ వాలంటీర్లు స్ట్రైక్ కూడా కొన్ని ప్రాంతాల్లో సమ్మె చేస్తామని అంటున్నారు. ఆశ్చర్యం, అసలు వాళ్ళకి విధులే లేవు. మరి సమ్మె ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఒకవేళ ఈ 1వ తారీఖుకి డబ్బులు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు లేవా? ఆ డబ్బులు ఇవ్వడానికి ఇబ్బందిగా ఉండి వీళ్ళే స్ట్రైక్ చేయమంటున్నారా? ఏమో తెలియదు. సో వాలంటీర్ బాధ్యతల గురించి మళ్ళీ ఒక్కసారి మనం పునఃసమీక్షించు